121వ కీర్తన చూసుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవావలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించినవాడు. ఆయన నీ పాదం త్రొట్టిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కొనకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి ఎనిల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండగా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. దేవుని ప్రియులారా, ఏదైనా వాగ్దానాన్ని బట్టి చూస్తే దావీదు యాత్ర కీర్తనని వ్రాయబడినది గనుక ఈ కీర్తన గ్రంథములో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవావలనే నాకు సహాయము కలుగునని దావీదు వ్రాసినట్లుగా దేవుని ప్రియులారా, మనము కూడా కొండలు తట్టు అంటే కొండ పైకి ఎత్తుగా ఉంటుంది. అలాగునే మన కన్నులు దేవుని వైపుకు ఎత్తవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు, మనము భూమి మీద మానవులమై ఉన్నాం గనుక మన కన్నులు కొండల తట్టు ఎత్తుచున్నామని దావీదు చెప్తూ ఉన్నారు. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అసలు అని చూస్తే యెహోవా వలనే సహాయం కలుగుతుంది. ఎందుకు యెహోవా వలన సహాయం కలుగుతుంది అంటే ఆయన భూమి ఆకాశం సృజించినవాడు. అంత ఆకాశమును ఇంత భూమిని సృజించినవాడు నాకు కావలసిన సహాయాన్ని ఇవ్వగలడని కొండల తట్టు దావీదు కన్నులెత్తి యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఈ రోజున ఆకాశం కలిగచేసిన దేవుడు, భూమిని కలిగచేసిన దేవుడు, సృష్టిని కలిగచేసిన దేవుడు నాకు ఏదైనా సహాయం చేయగలడు. ఇవన్నీ నా కోసమే కలుగజేశాడు, మనందరి కోసమే కలుగజేశాడు, మనందరము అనుభవించడానికే కలుగజేశాడని గుర్తెరిగిన దావీదు అంటున్నాడు, నాకు ఆయన సహాయం కలుగుతుంది అంటున్నాడు. ఈ రోజున మనము కూడా ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకొని ఆయన సహాయం కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. మరొక మాట మనం చూసినట్లయితే, ఆయన నీ పాదము త్రొట్టెల్లనియ్యడు. చాలామంది అంటారు, నాకు అడుగు ముందుకు పట్టలేదు, ముందుకు వేయలేకపోతున్నాను అడుగు, నేను అడుగు ముందుకు వేసినప్పుడల్లా నా పాదం ఇరుకుని పడిపోతుంది, నేను ఇబ్బంది పడుతున్నాను అంటారు చాలామంది. దేవుని ప్రియులారా, మరి దావీదు అంటున్నారా, ఆయన నీ పాదాన్ని ఏం చేయడంట? త్రొట్టెల్లనివ్వడు, ఇరుకును పడనివ్వడు, నిన్ను కాపాడువాడు అస్సలు కొనకడు. నిజానికి బిడ్డల్ని మనం కాపాడుకోవడానికి కొంతవరకే మెలకువగా ఉండగలుగుతాం, కొన్ని గంటలే మెలకువగా ఉండగలుగుతాం. ఒకవేళ వాళ్ళకి కష్టం వచ్చినా, ఒకవేళ వాళ్ళకి బలహీనం వచ్చినా, ఒకవేళ వాళ్ళ వల్ల మనకి ఏ ఇబ్బంది కలిగినా కొంతవరకే మనం మెలకువగా ఉండి వారిని కాయగలుగుతాం. కానీ మనందరినీ కాచేవాడు దేవుడు, మన బిడ్డల్ని కాచేవాడు దేవుడు, లేక మన కుటుంబాన్ని కాసేవాడు దేవుడు. నిన్ను కాపాడువాడు కొనకడు అంటే నిన్ను కాపాడుకోవడానికి వచ్చిన దేవుడు, ఈ లోకానికి వచ్చిన దేవుడు నిన్ను ఎప్పుడూ కాపాడుతాడు. ఆయన కాపాడుకోవడానికంటే కొనకడంట. అంటే ఏ క్షణము ఆయనకు కునుకుపాటు లేదు, కనురెప్పపాటి నిద్ర కూడా ఆయనలోనికి లేదన్నంతగా ఈ వాక్యాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకడు అసలు. ఇశ్రాయేలు ఎవరు? ఆయన సొత్తు. ఇవాళ మనందరం ఎవరు? ఆయన సొత్తు. కాబట్టి మనల్ని కాపాడువాడు ఎన్నడూ కూడా కొనకడు, నిద్రపోడంట. మనం ఈ రోజున హాయిగా రాత్రంతా నిద్రపోతున్నామంటే
ఆయన మనల్ని కాపాడుకుంటున్నాడు కాబట్టి, ఆయన కొనుక్కుండగా నిద్రించకుండా ఉన్నాడు కాబట్టి మనం హాయిగా నిద్రించి లేచిన వారమై ఉన్నాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నన్ను ఎవరు కాపాడుతారు, నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు నిలబెడతారు అని మనము బాధపడుతూ ఉండేవారు కూడా ఉంటారు కదా. ప్రభు ఈ వాళ్ళ వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట, యెహోవాయే నిన్ను కాపాడతాడు. దేవుని ప్రియులారా, దేవుడు కాపాడకపోతే మానవుడు ఎంత మాత్రము నిలబడలేడు అనడానికి వాక్య ఆధారాన్ని దేవుడు మనకు చూస్తూ ఉన్నాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు ఎలా ఉన్నాడంట? నీడగా ఉన్నాడు. నిజముగా మన ప్రక్కన ఎవరూ లేరు, మన ప్రక్కన ఎవరు మనకి సపోర్ట్గా నీడగా నిలబట్టలేదని అనుకోవసరం లేదు. కానీ ప్రభు అంటున్నారు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి ఎన్నెల దెబ్బ కూడా నీకు తగలదు. రాత్రి ఎన్నెల దెబ్బ అంటే దేవుని ప్రియులారా, రాత్రి కాలము కూడా ఎక్కువ ఉంటే మనకి ఏదో ఒక ఇబ్బంది, బలహీనత అనేది ఉంటుంది. కాబట్టి మరి పగల ఎండ దెబ్బ, రాత్రి ఎన్నెల దెబ్బ, ఈ రెండు కూడా మనకు తగలకుండా, రాత్రి అంతా ఎన్నెల దెబ్బ అయినా నీకు తగులదు. ఏ అపాయము కూడా రాకుండా నిన్ను కాపాడతాడు దేవుడు. రాత్రికాలము కాపాడతాడు, పగటి కాలం కూడా కాపాడతాడు. కనుక దేవాది దేవుడు అంటున్నాడు, ఏ అపాయము నీకు రాకుండగా యెహోవా నిన్ను కాపాడుకుంటాడు. మరి ఈ ఉదయకాల దినచర్య లేక ఈరోజు మనకి ఇచ్చిన రోజును బట్టి, ఈ దినాన్ని బట్టి ఏ అపాయం రాకుండా యెహోవా మనల్ని కాపాడువాడై ఉన్నారు. అలాగే ఆయన నీ ప్రాణాన్ని కాపాడతాడు. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువు గనుక మన ప్రాణాన్ని కాపాడతానంటున్నారు. ఇది మొదలుకొని, అంటే ఏ రోజుకి ఆ రోజు ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును. దేవుని ప్రియులారా, ప్రతి వారు కూడా నాకు తెలిసినంత వరకు మీ విశ్వాసాన్ని బట్టి ప్రతిదినము ఈ వాక్యం చదువుకుని మీరు ప్రతి ఉదయం ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను. కానీ ఒకవేళ ఇలా చదవకుండా, ప్రతిరోజు చదవకుండా ఉండిన వారు ఎవరైనా ఉంటే కనుక ప్రతి ఉదయం ఈ వాక్యం చదువుకోవాలి, లేకపోతే ప్రతి ఎక్కువ జాముని ఈ వాక్యం చదువుకోవాలి. లేక ప్రతి వారు కూడా మీరు ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, పనులకు వెళ్ళినా, చేతి పనులకు వెళ్ళినా, పొలం పనులకు వెళ్ళినా, బిజినెస్ చేస్తానికి వెళ్ళినా, ఏ విషయంలో మీరు ప్రయాణం చేసినా ఈ వాక్యం చదువుకుని మనము ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని ప్రియులారా, ఈ వాక్యం ఈ యొక్క 8 వచనాలు కూడా 8 విధములైనటువంటి దీవెనలతో నింపబడ్డది. కనుక ఇలాంటి వాక్యాన్ని మనము అనుభవించేవారుగా ఉండాలని ఈ వాక్యాన్ని బట్టి మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. నిజముగా ఈ రోజున నీ రాకపోకలేంది యెహోవా నేను కాపాడునంటే మనకు ముందు భాగం వెనక భాగం ఆయన కాపాడుతూ రక్షించుకుంటూ మరలా మనం ఉదయకాలం పనులు ప్రారంభించుకొని జీవించటానికి కావాల్సిన పనులు చేసుకునే కాలం, తిరిగే కాలం అంతా కూడా ఆయన మనల్ని కాస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. కనుక మన దినచర్య ప్రారంభము, ముగింపు, విశ్రాంతికి రావడానికి కారణం ఈ వాక్య ఆధారమై ఉన్నది. కాబట్టి ఈ వాక్యం ఒకవేళ తెలియక చదవలేని వారు ఎవరైనా ఉంటే గనక ప్రభువుని బట్టి, నా ప్రభు నామమును బట్టి ఈ దినాన్ని చెప్తున్నాను, ప్రతి వారు కూడా ఈ వాక్యం చదువుకుని ప్రారంభించండి. అప్పుడు మీకు ఖచ్చితంగా దేవుడి దీవెనలు అనుగ్రహిస్తాడు. ఈ కొద్దిపాటి వాక్యం దేవాది దేవుడు మీ హృదయములో భద్రపరచునుగాక, దీవించునుగాక, ఫలించునుగాక, నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.